మార్నింగ్ ఎడిషన్ డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లి కవితను కలవనున్నారు. వారి వెంట ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ కూడా వెళ్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆమెను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనూ కవితను కలిసేందుకు ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, చెప్పండి, కవితను కలిసేందుకు ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నట్లు చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ తో వెళ్ళబోతున్నారు. ఈడీ అధికారులు కస్టడీ కూడా ఇచ్చింది. అయితే కూడా కలిసేందుకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సవీన్, ఉదయం 8 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కోర్టు సైతం ఈడీ అధికారుల కస్టడీకి కవితను ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు కవితను ఈ నెల 28వ తేదీ వరకు ప్రశ్నించనున్నారు. మరోవైపు రేపు సుప్రీంకోర్టులో కవిత గతంలో దాఖలు చేసిన పిటిషన్ పై జడ్జిమెంట్ రాబోతోంది. దీనికి సంబంధించి ఢిల్లీలో న్యాయవాదులతో సైతం సంప్రదింపులు జరపబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ టీం సైతం ఢిల్లీ చేరుకుంది. కవిత కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు, అదేవిధంగా తీర్పు వచ్చే వరకు బీఆర్ఎస్ లీగల్ టీం అక్కడే ఉండబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి దాదాపు 2 రోజులు కావస్తోంది. ఈడీ సైతం దాదాపు 28వ తారీఖు వరకు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో కొంతమంది నేతలను ఉంచి అక్కడి నుంచి మానిటరింగ్ చేసేందుకు సైతం ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఒకవైపు ఇక్కడ ప్రచార బాధ్యతలు చూసుకోవాలి. మరోవైపు ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ కూడా సమన్వయం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి కవితను కలిసి అదేవిధంగా న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి రానున్నారు. ముఖ్యంగా కోర్టు కూడా కొన్ని షరతులు విధించింది. కవితకు సంబంధించి కుటుంబ సభ్యులను కలిసేందుకు ఎట్లాంటి షరతులు విధించకుండా ప్రతిరోజు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతించిన నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు. మరికొద్ది సేపట్లో అంటే 8:30 ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసి చర్చించబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి నిన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిపి బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవిత సైతం న్యాయ పోరాటంలో సక్సెస్ అవుతారు. కవితకు సైతం బెయిల్ వస్తుందనే ధీమాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కు సంబంధించినటువంటి న్యాయమూర్తులతో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు సంప్రదింపులు జరుపుతూ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అవడం తమకు రాజకీయంగా కలిసి వస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కలిసి తెలంగాణలో బీఆర్ఎస్ ను లేకుండా చేసేందుకే ఈ రకమైన చర్యలు చేస్తున్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. నిన్న మొత్తం నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీ బయలుదేరి వెళ్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలవబోతున్నారు. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అధికారులు ఎప్పుడు ప్రశ్నించనున్నారు? ఈ రోజు అంటే నిన్న కోర్టులో కవితను హాజరుపరిచినప్పుడు ఈడీ అధికారులు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతిస్తూ కస్టడీకి ఇచ్చింది. దాదాపు 28వ తేదీ వరకు
కస్టడీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇచ్చిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఎప్పుడైనా విచారించే అవకాశం మనకు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలంటూ అనిల్ కు నోటీసుల్లో పేర్కొంది. అనిల్ తో పాటు వ్యక్తిగత సిబ్బంది కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అనిల్ తో పాటు 3 సిబ్బందిని అధికారులు ప్రశ్నించున్నారు. ఇప్పటికే 4 ఫోన్లు సీజ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్టు చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితతో పాటు దీనికి సంబంధించి ఇప్పటికే కవితను అరెస్ట్ చేశారు. అయితే కేసు సంబంధించి కవిత భర్త అనిల్ తో పాటు 3 భద్రతా సిబ్బంది సంబంధించి కావచ్చు, పిఎస్ సంబంధించి వాళ్ళందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేసింది. అయితే వీరి 4 ఫోన్లను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా సీజ్ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒక నోటీసులో పేర్కొన్నారు. ముఖ్యంగా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో వీరి పాత్ర కూడా ఉందని చెప్పి కూడా ప్రధానంగా కొంత అనుమానం వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో సౌత్ నుంచి 100 కోట్ల రూపాయలు పూర్తిగా దీనికి సంబంధించి సమకూర్చుందని చెప్పి ఇప్పటికీ ఈడీ అధికారులు కూడా సాక్ష్యాధారాలు సేకరించారు. సాక్ష్యాధారాలు సేకరించిన నేపథ్యంలో వీరి పాత్ర ఏమేమి ఉంది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో ఈడీ అధికారులు కూడా వీరికి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. మొత్తానికి చూస్తే రేపు 11 గంటలకు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఒక నోటీసులో పేర్కొన్నారు. రేపు ఉదయం 4 మాత్రం సంబంధించిన విషయంలో ఆ విచారణకు కూడా హాజరు కానున్నారు. హాజరైన తర్వాత ఈ విధంగా విచారణ కొనసాగుతుందని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అలాగే అనిల్ తో పాటు వ్యక్తిగత సిబ్బంది కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంకా ఆ వ్యక్తిగత సిబ్బంది ఎవరు, ఏంటి, ఏమైనా సమాచారం అందిందా పవన్? అయితే 3 సంబంధించిన ఒక పిఏ తెలుస్తుంది, పిఏ రాకేష్, అంతేకాకుండా ఒకళ్ళు రాహుల్, మరొక వ్యక్తి. అంటే ఈ యొక్క 4 కూడా నోటీసులు కూడా జారీ చేశారు. జారీ చేసిన నేపథ్యంలోనే రేపు 11 గంటలకు వెళ్లి విచారణకు కూడా హాజరు కానున్నారు. అయితే ఇప్పటికే వీరి ఫోర్స్ ఈడీ అధికారులు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ లో ఏదైనా డాటా డిలీట్ చేస్తారనే ఒక అనుమానంతో వీరి ఫోన్స్ కూడా ఇప్పటికే ఈడీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ పవన్. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మార్చి 23 వరకు కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించనున్నారు ఈడీ అధికారులు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్పై విచారణ వేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తి ఆమెకు మార్చి 23 వరకు కస్టడీకి ఇచ్చారు. కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఇవాళ నుంచి విచారించనున్నారు ఈడీ అధికారులు. తన అరెస్టు చట్ట విరుద్ధమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని కవిత కోర్టులోకి వెళ్లే ముందన్నారు. ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కూడా అరెస్టు చట్ట విరుద్ధమని న్యాయమూర్తికి తెలిపారు. అయితే కవితకు వ్యతిరేకంగా తగినంత సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని ఈడీ తరపున న్యాయవాది చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని కవితపై విచారణ సంస్థ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలకంగా ఉన్నారని ఈడీ అధికారులు తెలిపారు. 10 రోజుల కస్టడీ కోరుతూ వేసిన పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించింది ఈడీ. కవితను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వివరంగా తెలుపుతూ పిటిషన్ వేసింది. కవితని 10 రోజుల కస్టడీకి ఇచ్చినట్లయితే మరిన్ని వివరాలు తెలుసుకుంటామని, సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కీలకంగా కవిత వ్యవహరించినట్లుగా ఈడీ ఆరోపించింది. ఆప్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడంతో కవిత కీలక సూత్రధారి అని, కవితకి బినామీగా రామచంద్ర పిల్లై ఉన్నారని ఈడీ తెలిపింది. రామచంద్ర పిల్లై ద్వారా వ్యవహారాన్ని మొత్తం కవిత నడిపించారని, ఎంపీ మాగంటి ద్వారా 30 కోట్ల రూపాయలు ఢిల్లీకి కవిత చేర్చారని ఈడీ పేర్కొంది. అభిషేక్ బోయినపల్లి డబ్బులను ఢిల్లీకి తీసుకువచ్చి ఇచ్చాడని, 30 కోట్ల రూపాయల నగదుని అభిషేక్ బోయినపల్లి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చాడని, హవాలా ద్వారా ఈ డబ్బులన్నీ ఢిల్లీకి అభిషేక్ బోయినపల్లి చేరవేశారని ఈడీ వివరించింది. సౌత్ లాబీని కీలకం చేసేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పలుమార్లు కవిత మాట్లాడినట్లుగా గుర్తించామని, లిక్కర్ పాలసీ తయారు కాకముందే మార్గదర్శకాలు అన్ని చేర్పినట్టు తెలిపింది. ఇండో స్పిరిట్ కంపెనీ పేరుతో కవిత వ్యవహారాన్ని నడిపినట్లు, రామచంద్ర పిల్లైను ముందు పెట్టి లిక్కర్ పాలసీలో కవిత జోక్యం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది.